ముద్దనూరు ఎంపీపీగా ఇవాళ ఎన్నుకోబడిన కొర్రపాడు ఎంపీటీసీ గారు పుష్పలత గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం. అక్క ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలందరికీ, యేసబన్నకు, సరస్వతక్కకు, ఇంద్రమ్మక్కకు, కళావతక్కకు, రేణుకక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా 6 మంది ఎంపీటీసీల్లో 5 మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే, ఈ 5 మంది మహిళలు ప్లస్ యేసబన్న ఈ 6 మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వైసీపీ కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినారు. అంటే వైసీపీ కార్యకర్త అనే వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరు భయం సృష్టించినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తలొక్కే వాళ్ళు కాదు, ఎన్నైనా ఎదిరించి నిలబడతారని చెప్పి ఈ 6 మంది లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడని స్ఫూర్తి నిజంగా నింపినారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏమాత్రం తలపకుండా ధీటుగా నిలబడ్డారు, గట్టిగా నిలబడ్డారు. వీళ్ళకు ధన్యవాదాలు అనేటి చాలా అంటే చిన్న మాట, అంత గట్టిగా నిలబడ్డారు. మనస్ఫూర్తిగా పార్టీ కార్యకర్తలు అందరి తరపున, నాయకులు అందరి తరపున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా, ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఎన్నికలను గడిచిన ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల భారాన్ని మొత్తం తన భుజం మీద వేసుకొని ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎంపీపీ ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడేందుకు అన్ని రకాలుగా కృషి చేసిన మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము. మరి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు అన్ని రకాలుగా సహకరించిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని, మరి మున్రాజారెడ్డి గారిని, దీపు గారిని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కడప నగరంలో కూడా ఇప్పుడే మీ అందరికీ సమాచారం వచ్చి ఉంటుంది. కడప నగరంలో కూడా మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ గారు ఏకగ్రీవంగా మరి మేయర్గా ఎన్నుకోబడడం జరిగింది. ఆ ఎన్నికకు సహకరించిన మరి సురేష్ బాబు గారు కావచ్చు, మరి అంజద్ బాషా గారు కావచ్చు, అదేవిధంగా మా కార్పొరేటర్లందరూ కూడా, మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో మా జిల్లాకు సంబంధించి ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్లో రెండు ఒకటి ముద్దనూరు ఎంపీపీ అండ్ కడప మేయర్ 2 వస్తే 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది, నిలబెట్టుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి కార్యకర్తకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.